ఢిల్లీలో మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎప్పుడు 3 దశాబ్దాలుగా ఎప్పుడు ఇంత ఒకసారి 3, ఒకసారి 8, ఈసారి 42 స్థానాలతో ఢిల్లీ కైవసం చేసుకున్న బీజేపీ పార్టీ సందర్భంగా ఇవాళ కల్లూరు మండలంలోని మన మండల అధ్యక్షులు కొమ్మ రామకృష్ణ గారు మరియు ఆధ్వర్యంలో ఈ రోజు పండగ వాతావరణం నెలకొన్నది. కావున కల్లూరు బీజేపీ నాయకులందరూ పాల్గొంటారు. నా పేరు పసులేటి సుబ్బారావు, కల్లూరు మండల బీజేపీ కార్యకర్తని. ఢిల్లీలో మనం చూసుకున్నట్టయితే 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని చూసి ఢిల్లీ ఓట్లు ఇచ్చిన తీర్పని మనం చెప్పుకోవాలి. ఇదే విధంగా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మన మోడీ గారి అభివృద్ధిని చూసి తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీకి పట్టం కడతారని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మన కల్లూరు మండలం నుంచి మన జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. మనకి ఏ కష్టం వచ్చినా కూడా కల్లూరు మండలంలో పోరాటానికి సిద్ధంగా ఉండడానికి, మనకి వెనకాల నిలబడి గట్టిగా అండదండలు ఉండడానికి, మనం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండడానికి, మన ఎంతగా ధైర్యంగా ఉండడానికి కారణం కూడా ఆయన ఈరోజు. అందుకే మనం ముందు రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా చేయగలుగుతామన్న ధీమాతో సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకెళ్దామని నేను ఆశిస్తున్నాను. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ భారతదేశం మొత్తం ఈ రోజున ఢిల్లీ వైపు అంతా ఒక్కసారి తలదిప్పి చూడడం జరిగింది. పోయినసారి అంతకుముందు ఎలక్షన్లో ఇదే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో 8 సీట్లు కైవసం చేసుకొని ఉంటే ఈసారి 47 సుమారు సీట్లను అందించి ఢిల్లీకి ముఖ్యమంత్రిని అందించింది. అయితే ఇదే విధంగా మన తెలంగాణలో కూడా ఇప్పుడు 8 సీట్లు రావడం జరిగింది. ఈసారి 2029లో కూడా తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా 100% ఈ రోజున మోదీ గారి నాయకత్వంలో పరిగెడుతున్న వందే భారత్ రైళ్లు కానీ, నేషనల్ హైవేలు కానీ, ఈ ఉచిత బియ్యం కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇళ్లు కానీ, వాటి పేర్లు మార్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్ళు అని, లేకపోతే వీళ్ళ సొంతంగా రేషన్ కార్డుల మీద వీళ్ళ బొమ్మ వేసుకున్నా కానీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా తెలంగాణలో కూడా వస్తుంది. ఈ రోజున ఎట్లయితే ఢిల్లీలో గుండు సున్నా వచ్చిందో ఆ రోజున రేవంత్ రెడ్డి గారు విమర్శించారు గాడిద గుడ్డు అనే ఒక పదంతో. ఆ గాడిద గుడ్డు అనేది ఈ రోజు ఢిల్లీలో రావడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొద్దిగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి ఢిల్లీ తీర్పుతోటి చెప్పడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్.